హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ములక్కాడ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కావలసిన మసాలా దినుసులన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులు బాగా వేగినవి ఇవి ఒక పక్కన పెట్టుకుని కర్రీ చేయడానికి ఒక గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. బాగా ఫ్రై అయిన ఈ ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని 1/2 కేజీ చికెన్ కూడా వేసుకుందామండి. కాసేపు మూత పెడితే ఈ చికెన్ అనేది బాగా మగ్గుతుంది. చూడండి, చికెన్ అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ టైంలో మనం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 కప్పులు వాటర్ కూడా వేసుకుందాం. కర్రీ అనేది బాగా ఉడికిందండి. దాంట్లో ముందుగా మనం మసాలాను తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. కర్రీ అనేది బాగా రెడీ అయ్యిందండి. కొత్తిమీర కూడా వేసుకుందామండి. మీకు నేను చేసిన వంటలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.